అమ్మాయిలు ఎందుకు పడతారు, ఎవరికి పడతారో ఎవరికి తెలియదు. కానీ ఏ క్లాస్ బేవర్స్ గాళ్ళకే పడతారు, న్యాచురల్. అమ్మాయిలు పడిపోతారు, ఆ తర్వాత తెలుసు ఓ ఈడు బేవర్స్ గాడని, అప్పుడు బయటకు వచ్చేస్తారు. అది తెలుసుకునే టైం కొంచెం లేట్ అవుద్ది అంతే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మీలో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేను, ఫోన్లో మాట్లాడలేను, టెక్స్టింగ్ మాత్రం ఉధృతంగా చేసేస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టెక్స్టింగ్లో విలియం షేక్స్పియర్ పనికిరాడు, నా ఆకుతో సమానం. ఆకు ఆకు బూతులు మాట్లాడొద్దు అన్నారు, కానీ బూతు లాంటివి మాట్లాడచ్చు కదా. అది మీ బుర్రలో బూతు ఉండడం వల్ల మీరు ఫిల్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే. జనరల్గా అమ్మాయిలు ఏమనుకుంటారంటే, అబ్బాయిలు ఏమనుకుంటారంటే పొగడ్తలకి అమ్మాయిలు పడిపోతారు అనుకుంటారు. టబీ పడరు, అస్సలు పడరు, అస్సలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి మేడం అంటే అనుకోండి, సరే వదిలే మేడం మీ కురులు వచ్చిన వాళ్ళు ఈ నా కొడుకు ఏంటి ఈవిడ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలు ఒంటరిగా రారు, ఎప్పుడు ఒంటరిగా రారు. మొన్న అలాగే ఒక 40 years కప్పులు వచ్చారు, మంచి జోక్స్ వేస్తూ పెళ్ళి ఎంతకాలం అయింది మేడం మీ ఇద్దరికి అంటే, ఆవిడకి ఏంది నేను ఇంకా అవ్వలేదండి. ఓకే సో చెప్పలేము. సో అబ్బాయిలు ఏమనుకుంటారంటే పొగిడితే పడిపోతారు. మేడం మీ కుర్రలు చాలా బాగున్నాయి, మీ కళ్ళు చాలా బాగున్నాయి, ముక్కు పేదాలు, అక్కడి వరకు ఓకే. అలా కిందకి వెళ్ళకూడదు. మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నీ డెస్పిరేషన్ తెలిసిపోద్ది. నువ్వు ఎంత కిందకి వెళ్తే అంత డెస్పిరేట్ అనేది అర్థమైపోద్ది. వాళ్ళకి పడిపోరు, జడ్జ్ చేస్తారు. వి లిజన్ అండ్ వి జడ్జ్. అది అమ్మాయిలు. అదే అబ్బాయిలు అనుకో, సపోజ్ మీరు ఇక్కడ వచ్చిన ఎవరైనా సరే, ఏ అబ్బాయినైనా మీ షర్ట్ బాగుంది అనండి, పక్కన వాళ్ళ లవర్ ఉన్నా ఎలా ఉన్నా ఎవరున్నా సరే ఖచ్చితంగా సిగ్గుపడారు. ఎవరైనా సరే అసలు పక్కన ఎవరున్నారు ఏంటి అనేది వెళ్తూ ఇద్దరు జంట ఉందనుకో, ఒక అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య నిప్పు పెట్టాలనుకో, ఇలా వెళ్తూ వావ్ నైస్ షర్ట్ అని వెళ్ళిపోతే చాలు, బుగ్గే అయిపోయాడు. షర్ట్ కాల్చే వరకు తీసే వరకు పర్లేదు, ఆ షర్టు కాల్చి దాన్ని భస్మం చేసి దాన్ని ఏ గంగలోనో లేకపోతే ఏ హుస్సేన్ సాగర్లో కలిపేంత వరకు నిద్ర పట్టదు. అని మొగుళ్ళు పాడేయలేం కదా, అర్థమైందా? ఛాన్స్ ఉంటే అంటే అచ్చి బాబాయ్ సారీ. ఇప్పుడు అబ్బాయిలందరూ నా కొడక మా గురించి ఎందుకురా తీస్తావు, బ్రో కోడ్ ఎందుకురా బ్రేక్ చేస్తావు, మేమేదో 200 కదా చూసేసి నవ్వేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కాపురాల్లో కుంపటెందుకు పెడతాం అనుకుంది. అది అబ్బాయిల ప్రాబ్లం. ఏంటంటే అబ్బాయిలు ఏమనుకుంటారు, అమ్మాయిలు పొగిడితే పడిపోతారు అనుకుంటారు. అబ్బాయిలు నిజంగా పడిపోయేది అమ్మాయిలు జడ్జ్ చేస్తారు. కొంతమంది అబ్బాయిలు పడిపోరు, పడి దొర్లేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇంటికి బావ మా ఇద్దరికి అయిపోయింది తెలుసా అంటాడు. ఏమైపోయింది, ఎలా అయింది? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్, అదే కదా. ఎనీవే, కానీ నా జీవితంలో ఒకరిని చూసా, జనాలకి అబ్బాయిలకి ఫ్లర్ట్ చేయడం రాదు. ఏది బ్రో ఏదన్నా సపోజ్ నేను మంచి ఫిగర్ అనుకో, ఒక లైన్ చెప్పు నాకు రావట్లేదా? నీ ముఖం చూసి చెప్పేయచ్చు, ప్లేయర్ నెంబర్ 1 కదా మీరు. ఒక్క ఫ్లర్టీగా ఒక్కటి ఏదన్నా ఒక లైన్ రాదా బ్రో? నేను చేయమంటలేదు బ్రో, చెప్పండి ఏదో ఒకటి. ఎలాంటి అమ్మాయి? ఇది మేము ప్రెజెంటింగ్ యూ. రాదు మాకు. ఎలాంటి అమ్మాయి అంట
నన్నే అమ్మాయి అనుకోమంటున్నాను, నీకు అర్థం కావట్లేదు. ఓకే 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 ఎనీవే ఒకటి చూసాను నేను. జనరల్గా మనం ఏమనుకుంటాం, కళ్ళు బాగుంటాయి అంటే పడిపోతారు అనుకుంటాం. కానీ వీడేం చేస్తాడు తెలుసా, రివర్స్ ఇంజనీరింగ్ టాక్టిక్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సపోజ్ ఫిగర్ అనుకో, ఈ పిల్లోడు ఓ 10 నిమిషాలు మాట్లాడాను అనుకో, జనరల్గా వైబ్ సెట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ అడుగుతాం. ఇన్స్టాగ్రామ్ తీసుకొని ఆ పిల్ల ముందే ఫొటోస్ చూడడం మొదలు పెడతాడు. హాట్గా ఉన్న ఫొటోస్ అన్నీ లైక్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నువ్వేం చెప్తున్నావు నువ్వు? అర్థమైపోయింది బ్రో నీకు? ఇలాంటివి బాగా అర్థమవుతాయి మనకి. అక్కడితో ఆగడం. ఒక్క ఫోటో తీసుకుంటాడు. ప్రతి అమ్మాయి ప్రొఫైల్లో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో ఇక్కడ ఉన్న దానికన్నా ఏదో 2 కిలోలు తక్కువ ఉంటారు అంతే. ఈ రివర్స్లో ఏం చేస్తా, ఎంత అందంగా ఉన్నావు చూడు, నువ్వేనా ఇది అంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి 1 నేనే అది అని గర్వంగా చెప్పుకోవచ్చు. 2 ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. వీడు 3వది తగులుకుంటాడు, లావ్ అయిపోయాను. డైరెక్ట్గా నేను వాడు ఆ కొత్తగా పరిచయం అయింది ఆడికి అంతే. ఓ 1 వారం రోజులు తిరుగుతున్నారు, లావ్ అయిపోయావు అన్నాడు. నువ్వు డేర్ చేయగలవా? ఆ అమ్మాయిని అనగలవా నువ్వు లావ్ అయిపోయావు అని? అది వాడు శిల్పి, వాడెన్ని చెక్కాడు, వాడు అమర శిల్పి. వాడేం చేశాడో తెలుసా? నేను ఒక మంచి డైట్ ప్లాన్ చెప్తాను, చాలా అందంగా ఉంటావు నువ్వు. ఏదో జరిగింది నీ లైఫ్లో, యూ గెటింగ్ అవుట్ ఆఫ్ షేప్ అంటే అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎమోషనల్గా టార్గెట్ చేస్తున్నాడు. అష్టదిగ్బంధన చట మీద లేదు, ఇంకెటు వెళ్ళలేదు. వాళ్ళిద్దరు చూసి నేను ఉద్రబాబు మీరు మాట్లాడుకోండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. అసలు ఏమైంది అని చెప్తుంది. ఇలా సంవత్సరం క్రితం నేను లవ్లో ఉండేదాన్ని, చాలా బాగుండేది లైఫ్, వాడు చీట్ చేశాడు. అవునా, అలాంటోడా వాడు? ఎందుకు అమ్మాయిలందరూ ఎదవలకే వీడు ఎదవన్నారు, ఎదవ వీడు బోకేష్. ఎందుకు అమ్మాయిలందరూ ఎదవన్నారు, ఎదవలకి పడతారు? ఏమో రబ్బా. వెంటనే ఈడేం చేశాడు తెలుసా? యూ కెన్ షేర్ ఎనీథింగ్ టు మీ అంటే ఇచ్చేమని. అయిపోయింది, నీ గూడు చెదిరింది. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావరా ఇలా అని నేను బాధపడతాను. నిజానికి నా బాధ ఏంటంటే నాకెవరో పట్టలేదే. అదేంటి ఇన్సెల్ ఏంటది? ఎవరు చూసారు? అడాల్సన్స్ ఎవరు చూసారు ఇక్కడ? ఇన్వాలంటరీ అది కాదు నాన్న, ఇన్సెల్సే కదా. ఇన్సెల్స్ అంటే ఎవరంటే మాకెవరో పడరు, మేము దేనికి పనికిరాము, మేము చెక్కగలమా, కాదు కదా మాకెందుకు పడరు, మా మొఖం లాగా ఉంది అనుకునేవాళ్ళు అనమాట. నేను ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని. దానికి ఒక పేరుందని నాకు మొన్న తెలిసింది. ఈడెలా అయితే ఒకరోజు నా మట్టుకు నేను సెమ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. తట్టని కొట్టాడు. ఏమైందిరా అన్నాను. సినిమాకి వెళ్దాం పదా అన్నాడు. ఒరే నీకేం అర్థం కావట్లేదు, రేపు సెమ్ము అంటే టికెట్స్ ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఓ వావ్ అయితే వెళ్దాం అయితే అని చెప్పి రేసు గుర్రం అనుకుంటే వెళ్తాను అనమాట. వెళ్తే మధ్యలో బార్ దగ్గర ఆపాడు. ఏంట్రా ఇక్కడ? పర్లేదు టైం ఉంది మనకి, ఎన్నింటికి షో అంటే 6. సరే అని చెప్పి తాగుతూ అడిగా, అరే నువ్వు ఎప్పుడు ఇలాగే వెళ్తావు అంటే, అవునరా తాగి వెళ్తే మనకి సినిమా బాగా ఎక్కుద్ది. సినిమా అర్థం అవుద్ది ఓకే, సినిమా ఎంజాయ్ చేస్తాం ఓకే, సినిమా ఎక్కుద్ది ఏంటి? వీడికి మాటలు మాట్లాడడం రాదు, అడవి మనిషి వీడు అమ్మాయిని పడేస్తున్నాడు. నాకు అది అర్థం కాదు. సరే అని చెప్పి నా కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి, ఎందుకు అని అడగద్దు, బాగా చదువుకున్నాను కదా, ఎర్రగా ఉంటాయి కళ్ళు. బ్లాక్ కలర్ అద్దాలు ఇచ్చి ఇవి పెట్టుకోరా బాగున్నాయి. ఎందుకురా? నాకెందుకురా అంటే కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తెలిసిపోద్ది, వద్దు. అసలే మాయలు ఉంటారు ముందు, నీ మొహం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరు నవ్వుతున్నారు తెలుసా? వాళ్ళే నవ్వుతారు, ఇంకెవ్వరు నవ్వరు. ఎనీవే సరే అని చెప్పి కళ్ళద్దాలు ఇచ్చాడు నాకు. చక్కగా కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాం. వైజాగ్ ఎంతమందికి ఐడియా ఉంది? సిఎంఆర్ షాపింగ్ మాల్ తెలుసా? ఫస్ట్ షాపింగ్ మాల్ అదే. పైకి వెళ్ళిన తర్వాత ఏ ఆడీరా అని అడుగుతున్నా.
స్క్రీన్, ఓవర్ యాక్షన్. మాల్స్కి వెళ్ళంగానే నా భాష మారిపోద్ది. పార్సల్ టేక్ అవే అంట నేను. అసలు ఒరే అయితే నువ్వు టికెట్లు తీయలేదా అనుకున్నా. కౌంటర్లు చూస్తే సోల్డ్ అవుట్ అని కనిపిస్తుంది. నేనేమో తాగేస్తున్నా, ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అర్జెంటుగా. ఇంకా వెళ్ళలేదండి, మనం సోల్డ్ అవుట్ దగ్గర ఉన్నాం. సోల్డ్ అవుట్ దగ్గర సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. ఎర్రిపప్పగాడిలాగా నేను అలా చూస్తున్నాను. వీడు ఎలా వచ్చి నువ్వు ఎక్కడ ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి టికెట్లు సెట్ చేస్తాను. సెట్ చేయడం ఏంట్రా, ఇందాక ఉన్నాయన్నావు కదా, అందుకనే కదా నేను చదువుకోవడం మానేసి నీతో పాటు వచ్చింది. నేను ఆ సినిమా నేను చూస్తాను అంతే. అంటే చూపిస్తాను, ఇక్కడే ఉండు అని. సరే అని చెప్పి ఒక ఫ్యామిలీ నీలాగే చిన్నపిల్లడు, ఓకేనా, చక్కగా ఉన్నారు. చిన్నపిల్లాడు బాగుంది. అయితే సరే అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఎందుకు మాట్లాడు, చుట్టాలా లేకపోతే ఎవరా అని వెయిట్ చేస్తాను. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు, ఆ అంకుల్ అలా వచ్చి నువ్వు బాన్ బ్లైండా బాబు అన్నాడు. మైండ్ దెంగేసింది నాకు ఒక్కసారిగా. లేదు అంకుల్, మొన్న యాసిడ్ లీక్ అయింది కదా, ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే నేను కళ్ళద్దా లోపల ఇలా పెట్టేశాను వెంటనే. యాసిడ్ లీక్ అయింది కదా అంకుల్, అప్పుడు ఫ్యూమ్స్ కళ్ళకి తగిలి కళ్ళు పాడైపోయినాయి అంకుల్ అని నడుచుకుంటూ వచ్చి టికెట్లు కుదరలేదురా అన్నాడు. ఒరే అదంతా పక్కన పెట్టు, అసలు ఆడెందుకురా నువ్వు గుడ్డోడు అన్నాడు. అంటే ఏం లేదురా, నా ఫ్రెండ్ గుడ్డోడు, అల్లు అర్జున్ ఫ్యాను, సినిమా చూపిద్దామని తీసుకొచ్చాను. వాడేమో మా పిల్లోడు కూడా ఫ్యానే, ఏమనుకోకు బాబు, పైగా మీరిద్దరు కదా, మేము ముగ్గురం 2 ఇచ్చేస్తే అదేం చేయాలి, మేము వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు రా. కానీ అయ్యో రోడ్డు మీద తీసుకెళ్ళి అడుక్కోరా ఇంకో బీరు తాగొచ్చు అనలేదు. పైగా మనం బాగా నటిస్తామే. నాకు ఇంకా ఫుల్ కోపం వచ్చింది వాడి మీద. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్, నాకు చదువుకుందా ఉండదు, నేనిప్పుడు చూడాల్సిందే ఏదో ఒకటి. ఈ మా ప్రతి కాలేజ్కి ఒక గ్రూప్ ఉంటుంది, దేనికి పనికిరాని గ్రూపు. దాంట్లో ఓన్లీ హ్యాపీ బర్త్డేలు మాత్రం చెప్పుకుంటారు. ఆ గ్రూప్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక అమ్మాయి ఎవరో గైస్ కళాభారతిలో ఒక షో ఉంది, ఐఎమ్ గోయింగ్, హూ ఆల్ ఆర్ కమింగ్ అంది. ఎవ్వరు వెళ్ళరు. వీడు నన్ను దాన్ని తీసుకెళ్తా అన్నాడు. ఫోన్ చేసి మేము కళాభారతి ముందు ఉన్నాం, నువ్వెక్కడున్నావు అంటే ఆ అమ్మాయి రాలేదు. నేను మీ పేరు చెప్తాను లోపలికి వెళ్ళిపోండి అంది. తాగేసి ఉన్నాం. అక్కడేమో నృత్య ప్రదర్శన, డ్యాన్స్ కూడా నృత్య ప్రదర్శన, శాస్త్రీయ నృత్య ప్రదర్శనకి వెళ్ళాం. సపోజ్ ఎవడైనా వచ్చి ఎవరు బాబు మీరు ఎందుకు వచ్చారు, ఆవిడ నుంచి అక్కడే నిద్రపోయే పొజిషన్స్ మాది. ఆ 4 బీర్లు నేను ఇంకా పర్లేదు, నేను 2 తాగా, వాడు 4 తాగాడు. అదేంటి సినిమా టైం అయిపోతుందని గట్ట తాగాడు. ఎనీవే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత బోరింగ్ బ్రో, వెరీ బోరింగ్. ఒక 5-6 ఆంటీలు 2-3 అమ్మాయిలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సౌండ్ కూడా ఏం ఎక్కట్లేదు నాకు. ఈడేం చేస్తాడు తెలుసా, వీ విల్ రేట్ గర్ల్స్ అన్నాడు. ఓర్ బాబోయ్ నీకు ఎక్కేసింది, ఇక్కడి నుంచి అర్జెంట్గా మనం వెళ్ళిపోదాం, రాంగ్, నువ్వు ఇక్కడ ఉండకూడదు, రేట్ వరకు ఓకే, వెళ్ళి రేటు గీటు అంటే చాలా చండాలంగా ఉంటుంది. అంటే ఆన్ స్కేల్ ఆఫ్ 10 హౌ మచ్ యూ విల్ వోట్ ఫర్ దట్ ఆంటీ అంటే ప్లీజ్ రా, వాళ్ళ ముగ్గురు ఇక్కడ ఎక్కడ ఉంటే చంపేస్తాడు రా, అలాగే వెళ్ళిపోతా, దాన్ని దండం పెడతారా. రేట్ చేస్తుంటే ఒక అమ్మాయికి 9/10 వచ్చింది. అందరికీ 8 వచ్చినాయి, అమ్మాయికి 9 వచ్చినాయి. అయితే 10 ఎందుకు వేయలేదు అనుకోవచ్చు మీరు. ఎవరికైతే 9 వచ్చిందో ఇప్పుడు ఆ అమ్మాయిని మన ఇద్దరిలో ఎవరో ఒకరు పడేయాలి అన్నాడు. మనల్ని కింద పడేసి కొడతారు, మనం ఇటువంటి దారుణమైన ఐడియాస్తో లోపలికి వచ్చామని తెలిసి చంపేస్తారు, మనం ఎక్కడితో వెళ్ళిపోదాం. మొత్తం అయిపోయింది, సర్దుకుంటున్నారు. వీడు వెళ్ళిపోయాడు స్టేజ్ దగ్గరికి అమ్మాయితో మాట్లాడడానికి. నాకు వణుకొచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ని వదలరు అంటిల్ నన్ను అన్లెస్ పోలీసు వాడు పట్టుకుంటే తప్ప. చుట్టుపక్కల పోలీసు ఎవరు లేరు, ఓకే.
బ్రో కాదా? సడన్గా అదే ఎనీవే వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వద్దేమో, ఎక్కువ మాట్లాడితే తాగేస్తున్నాడు అంటే సారీ అండి మాది ఇక్కడ ఇది కాదు, థియేటర్కి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చాం, సారీ అని లాక్కెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే మీరేనా కొరియోగ్రాఫ్ చేసింది అంటాడు ఆ అందమైన అమ్మాయితో. అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ అంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎక్స్క్యూజ్ మీ అంటే అని అర్థం. వీడు నార్మల్గానే పిడులేస్తూ ఉంటాడు, అలాంటిది వీడు పడిపోయాడు అమ్మాయికి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అసలు వీడు ఏం మాట్లాడతాడు, ఈయన ఒక్కసారి లాగి పెట్టుకోవటవా ప్లీజ్ 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 అనుకుంటున్నాను నేను. అదే అలా నేను నాకు సంబంధం లేదు వీడితో అన్నట్టు నేను అలా నుంచున్నాను. చాలా బాగా పర్ఫామ్ చేశారు మీరు, ఇట్స్ వండర్ఫుల్ యాక్ట్, బట్ లాస్ట్లో మీరు ఏదో భంగిమ వాట్ యూ కాల్ దాట్ అన్నాడు. యా భంగిమ యా. సో ఏ కళాకారుని నువ్వు బాగా చేస్తావు అంటే పొంగిపోతాడు అన్నమాట. థ్యాంక్ యూ బ్రో, దీనికోసమే చెప్తాను బ్రో, అది ఐక్యూ మీకు ఎక్కువ. ఎనీవే సరే అని చెప్పి అక్కడ ఉన్నా. ఇంతలో లాస్ట్లో ఒక భంగిమ ఇలా పెట్టారు కదా మీరు అని, అది అలా కాదండి ఇలా అని చూపించింది. అంటే నాకు కూడా చూపించడం కదా, ఇలా అంటే మీకు ఒక చిన్న సజెషన్, ఏమనుకోరు కదా మీరు, అమ్మాయిల్ని ఏమనుకోరు కదా మీరు అనగానే ఇంకా అది జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. చెప్పు అదేంటో నాకు తెలియాలి. అలా చేయకండి మీరు, మరీ ఇలా అంటే కాదు అలా అంటే లాగి పెట్టి కొట్టేది అక్కడే. నేర్చుకో, నరాలు మెలితిరిగిపోతున్నాయి, ఫిట్స్ వచ్చేస్తున్నాయి, సొంగ కారిపోతుంది, ప్యాంట్ టైట్ అయిపోతుంది, ఇట్లాంటివి చెప్పకూడదు. ఇట్లాంటివి చెప్తే వల్గర్ అంటారు. మావాడు ఎలా తగ్గొస్తాడు చూడు. మీ బస్ట్ కనిపిస్తుంది, సారీ టు సే దాట్, జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దాట్. ఐఎమ్ సారీ అంటుంది ఈ అమ్మాయి. వీడు వచ్చిందే అందుకు, చూశాడు, రేట్ చేశాడు, అశ్లీలంగా మాట్లాడాడు నాతో. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా చూడలేదు. ఈడేమన్నా తెలుసా, అందరూ మేము ఇంకా చూస్తున్నాడా, నన్ను చూశాడు. వీడి కుక్ అవుతాడేమో అనుకుంటే నేను అయిపోయాను అక్కడ. 6 నెలలు మనం ఒకరితో తీరితే వాళ్ళు మనలో అవుతారు. నేను అంటే ఏం చేస్తాను, నేను ఇంకా తెలియదు. అక్క చాలా బాగా చేశారు సైలెంట్గా. వీడేం చేశారు, అక్క అనగానే అమ్మాయి చూడు, ఏ అమ్మాయి అయినా అక్క అనొద్దు మనం బ్రో. అందుకే బ్రో వెళ్ళి తయారు. థ్యాంక్ యూ బ్రో. సరే అని చెప్పి అక్క అన్నాను. షాక్ చిన్నది ఆ అమ్మాయి దాంట్లో. అక్క అనగానే అమ్మాయి ఎక్స్ప్రెషన్ థ్యాంక్ యూ బాగుంది, ఓ సారీ. నా కొడుకు నన్ను అక్క అన్నాడు కాదు కాదు ఇంకా అక్కడితో ఆగల. ఈడేం చేశాడు, అక్కలా అక్కలా అనాలనిపించిందిరా. చిన్న పిల్లరా అమ్మాయి, చెల్లి. యూ కెన్ కాల్ హర్ చెల్లి, ఇస్ దట్ ఓకే ఫర్ యూ అన్నాడు. నవ్వేస్తుంది ఈ పిల్ల. సెకండ్ క్రితమే కదే ఎక్స్క్యూజ్ మీ అని ఒక కన్ను పైకి ఎగరేసి మరి మాట్లాడావు. ఇప్పుడు ఇదంతా ఓకే కానీ నేను బావాని గ్యాప్లో నేను సెట్ చేయడానికి వచ్చాను వీళ్ళిద్దరినీ అనిపిస్తుంది. నాకు తెలియదు కదా బ్రో, నేనేదో రేసు గుర్రం ఈడు గుర్రం అని నాకు తెలియదు కదా. ఈడు మామూలు గొర్రె కూడా కాదు బ్రో, కాదు బలికి తీసుకొచ్చిన గొర్రె. అలా ఉన్నాను నేను. అలాగా సెకండ్ గ్యాప్లో కోసేస్తాడు కూడా, కోసేస్తే రక్తం తీసి పారాన్ని రాస్తాడు, మీకు ఎక్కువ సరిగ్గా అతకలేదని చెప్పి. కూసేపు వీళ్ళు మాట్లాడుకుంటున్నారా. నేను ఇంకేం చేశానంటే ఓకే మాకు టైం అయింది, మేము చదువుకోవాలి అని చెప్పి. ఆడప్పుడు చూశాడు, ఎలాంటి చూపు చూశాడంటే నా కొడక నిన్ను చంపేస్తా అన్నట్టు చూశాడు. నేను దిగుతాను, పదరా వెళ్ళిపోదాం అన్న. అంటే వాడు ఓకే మీరేమనుకోనంటే ఒకటి చెప్తా అన్నాడు. చెప్పరా నా బట్ట
ఫస్ట్ ఏం చెప్పా, ఏమనుకోని అనగానే అలర్ట్ అయిపోతారు. ఏమన్నాను ప్లీజ్ చెప్పు ప్లీజ్, ఏమనుకోనంటే ఒకటి చెప్తాను అంది. వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. చెప్పి ఏం చెప్తావు, లేకపోతే దిగితే బాగుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్. చెప్పరా చెప్పు, నిన్ను రేట్ చేసావని చెప్పు, అందరికన్నా నీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పు, ఏదో ఒకటి చెప్పు అనుకుంటున్నాను నేను. వద్దులే బాయ్ అని చెప్పి తిరిగేసా. పదరా వెళ్దాం అని నన్ను అంటున్నాడు ఈసారి. పదరా వెళ్దాం అని ఆడు వెళ్ళిపోతున్నాడు. బైక్ కూడా వాడిది. ఇప్పుడు వాడు వెళ్ళిపోతే నేను ఊబర్ కూడా బుక్ చేసుకుని వెళ్ళలేను, డబ్బులు లేవు నా దగ్గర. ఓకే చెల్లి అని చెప్పి జంప్. ఆ రోజు నుంచి అమ్మాయి ప్రతి రాత్రి నాకు నిద్ర పట్ల. వీడు ఏం చెప్తాం అనుకున్నాడు అడిగాను. అరే ఏం చెప్పాలనుకున్నా, ఏం లేదురా ఊరికే అలాగా అమ్మాయిలకి సగం చెప్పు వదిలేయాలరా, అక్కడతో ఆగల సగం చెప్పు వదిలేయాలరా, కీచిన బొమ్మలాగా ఆడతారంటే అలా. ఇటువంటి వాళ్ళకి అమ్మాయిలు పడిపోతున్నారా అనిపించింది నాకు. మైండ్ దెంగేసింది బ్రో నాకు. అప్పటి వరకు నాకు పట్టలేదనే బాధ కాస్త అయ్యో జీవితాలు నాశనం చేసేస్తున్నాడు అమ్మాయిలు వీడు అనే బాధలోకి వెళ్ళిపోయింది. ఓ రోజు క్యాంటీన్లో కూర్చొని నేను ఈ దగులుబాజీగాడు ఇలాగా మందేస్తున్నాం కాలేజ్ క్యాంటీన్లో. మాజా తెలుసా, మాజా పైన బొక్క పెట్టి ఇంజక్షన్లో 30 ml పోస్తాడు వీడు, చాలా తెలివైనడు. మాజాలో ముందు అవుతున్నాం మేమిద్దరం. ఇంతలో అటునుంచి ఒక అమ్మాయి వస్తే నేను కరెక్ట్గా వారం రోజులు బ్రో, వారం రోజులు కూడా కదా, 4-5 రోజులు అంతే. ఆ అమ్మాయిని చూశాను బ్రో. రే అమ్మాయి వస్తుంది. ఏ అమ్మాయి రా, ఈడు అంతమందిని గోకాడు. ఏ అమ్మాయి రా అన్నాడు. అమ్మాయి వస్తున్నా. సరే అని చెప్పి ఇలా వెనక్కి తిరిగాడు. ఏం తెలియనట్టు మళ్ళీ తలకాయ తిప్పేశాడు. ఆ అమ్మాయి వచ్చి పర్రమ చీరలాగి కూర్చొని, ఏమనుకుంటున్నావు నువ్వు, హీరో అనుకుంటున్నావా? కాదు, నన్ను కాదు, నన్నే. నేను హీరోనా? నేను కమీడియన్ని. ఇప్పుడు స్టాండప్ కమీడియన్ అయితే కొంచెం పెరిగి అంతే. నేను ఈ అమ్మాయిని ఈడికి ఇంట్రడ్యూస్ చేస్తాను. అరే ఈ అమ్మాయి రా, పతాక, త్రిపతాక, అర్ధపతాక అన్న మనకు కొంచెం ఐడియా ఉందిలే. అదేరా పతాక డ్యాన్స్ ఇలా అంటున్నాను కొండగొర్రెలాగా ఆడి ముందు. ఓ యా మీరు మేకప్ లేకపోతే ఇంత అందంగా ఉంటారని బ్రో. నాకు వీడు మాట్లాడిన ప్రతిసారి నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇలా చచ్చిపోయి, దాన్ని తవ్వుతూ, దాన్ని పాతేస్తూ, దాని మీద మట్టేస్తూ, దాని మీద సిమెంట్ వేసి ఇసుకేసి నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి నాది కాలేజ్ కూడా కాదు, లోపలికి ఎలో కూడా చేయలేదు. నేను ఎంతో కష్టపడి, ఐడి కార్డు ఉంది మా కాలేజ్ ఐడి కార్డు, అదే కాలేజ్లో దీని ఫ్రెండ్ వచ్చి చదువుతుంది. దాన్ని బయటికి పిలిచి దాని ఐడి కార్డు తీసుకుని లోపలికి వచ్చి వీడి ముందు కూర్చొని మాట్లాడుతుంది ఈ పిల్ల. జస్ట్ 4 days. పహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగింది? వి విల్ ట్రాక్ దెమ్, విల్ ఫైండ్ దెమ్, విల్ పనిష్ దెమ్. బొంగు 2 రోజుల్లో పట్టుకుందండి. 2 రోజులు. మోడీ గారు చెప్తున్నాను, మీరు ఇంటెలిజెన్స్ ఆన్లైన్లో 10 మంది ఆడవాళ్ళని పట్టుకోండి, నికార్స్ అయిన ఆడవాళ్ళని పట్టుకోండి. ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు మొత్తం చిట్టా బయటికి తెస్తారు. ఎట్లా కనుక్కుందో తెలియదు. కట్ చేస్తే కరెక్ట్గా వారానికి పడిపోయి ఇద్దరు ఫుల్ టెక్స్టింగ్ అవుతుంది. నేను మాత్రం అన్నగా మిగిలిపోయాను. అలాగా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది, అన్నయ్య అందమైన అమ్మాయి అన్నయ్య అనగానే గుర్తులో కాలిపోతూ ఉంటుంది. నడుము చూస్తుంది, బస్ చూస్తుంది అని ఇరికించింది ఎవరు? అందరూ మిమ్మల్ని చూస్తుంది, నాయకు చూడండి. అప్పుడు అనాలా నేను? అప్పుడు ఆడిపోతే నన్ను కొట్టే లాగి ఏమో కొట్టేదో పక్కన నువ్వు కూర్చున్నాడు. నాకు రిస్క్ తెలియదు బ్రో, మీ అంత రిస్క్ చేయలేను బ్రో నేను. మీరంటే చూడడానికి ఆటగాళ్ళలాగా ఉన్నా, మీకు
ఎన్ని అకౌంట్లు ఉన్నాయో నాకు తెలీదు బాబు, నాకు తెలియదు. ఎంతకాలం లవర్స్ ఏమో అనుకుంటాను మీరు. సారీ మేడం, సంబంధం లేదు. అదే నా షోతో ప్రాబ్లం ఏంటంటే ఇడిపోయిన వాళ్ళు కలిసి వెళ్తారు, కలిసిన వాళ్ళు ఇడిపోయి వెళ్తారు అప్పుడప్పుడు. సరే గైస్, ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. సారీ. అయిపోయిందిలే కానీ తగలబడిపోయింది. వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది మీరేనా? వాళ్ళే నన్ను తీసుకొచ్చి ఎనీవే, ఎక్కడ ఉన్నాం మనం? సారీ. మొత్తానికి కంటెక్స్ట్ అయిపోయింది. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి, నేను యూనివర్సల్ అన్నాను బ్రో, వదిలేయను. నేను అన్నయ్య అన్నావంటే ఎదురవనా? అమ్మాయిలతో ప్రాబ్లం ఏంటంటే ఎవరినైనా లవర్ చేసుకున్నారనుకోండి, ఆడితో ఈజీగా విడిపోతాయి. ఎవరైనా అన్న చేసుకున్నారు విడిపోరు. ఇప్పటికే అన్నయ్య ఆడితే ఫోన్ చేసి ఎప్పుడో వచ్చి కూర్చుందాడు ముందు. చెప్తావా లేదా? ఆ రోజు ఏదో చెప్పాలనుకున్నాను. ఓ దాట్ డే నో ఐ డోంట్ వాంట్ టు సే. అడిగించుకుంటున్నాడు, బతిమేలా ఆడించుకుంటున్నాడు గుంటు. అసలు వీడికి నిజంగా చెప్పాలని ఉందా? వీడికి ఐడియా ఉందా ఏం చెప్పాలనుకున్నాడు? ఏదో సొల్లు కోసం శబ్దం చేశాడు. నేను ఇంతకాలం నాకు నిద్ర పట్టలేదు అనుకుంటున్నాను. లేదు ఆ అమ్మాయికి పట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిందే అని కూర్చుంది. ఐ లవ్ యూ అన్నాడు. సినిమా అయితే సాంగ్ స్టార్ట్ అవుద్ది బ్రో, వెంటనే సాంగ్ స్టార్ట్ అయిపోద్ది. ఒక్కసారి ఓ ఇలా పడేయాలి అమ్మాయిల్ని. లైవ్ క్లాసెస్ బ్రో అవి. అసలు ఆకాష్ ఏం పనికిరాదు దాని ముందు. ఇంటర్మీడియట్ కుర్రాలు చెప్తూ ఉంటారు కదా, బై చూసి ఏం పనికిరావు. క్రాష్ కోర్స్ నేర్చుకున్నా నేను జస్ట్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ 1 week. మగాడిని నాకే నిద్ర పట్టలేదంటే ఆ అమ్మాయికి ఏమైపోయిందో. ఏమైపోయింది? ఊపిరాడదు అంటున్నాడు. క్రికెట్ ఏంటి బ్రో, చిరికేస్తున్నాడు, వెన్న బయటకు వస్తుంది. I'll give you some time to digest it. This is the most darkest joke of this evening. నీకెలా తెలుసు బ్రో? అమ్మాయిలకైతే ఓకే అంటున్నాడు. ఎన్ని పేజీలు తిరగేశాడు. పేజీల గురించి చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఇది డార్కర్ దాన్ డార్కెస్ట్. మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఒకరికో ఇద్దరికో అర్థం అవుద్ది. అలా గుండెల్లో తీసుకొని వెళ్ళిపోండి. ఎనీవే, అయిపోయిందా? కలిసిపోయారా? నేను ఎరుపుకి అయిపోయాను కదా, పూర్తిగా నాకు అర్థమైపోతుంది. అయిపోయి ఓకే బ్రో, అయిపోయి ఇంకా అలాగే బ్రతుకుతున్నా. మాట్లాడుతున్నాడు. దాని నుంచి బయటికి రాలేకపోతున్నా నేను పిచ్చిపోకలాగా నాకొచ్చిన, సారీ మ్యామ్, నేను ఎదవలాగా నాకొచ్చిన, అంటే కాదండి. ఇప్పుడు సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. ఇక్కడ గేదె ఇంత పేడేసింది, చూడకుండా వెళ్ళిపోతాడు ఎవడైనా. కొంతమంది చూసి అనుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఇలా చూసి బో బా ఇంత వాసన వస్తుంది అంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బా పేడే గోంగూర పచ్చడి కాదు అన్నాడు అనుకో, వాడిని ఏమంటాం? ఎదవ సరిపోదాడికి. ఎనీవే, మందేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. మందేస్తూ వాడు మెల్లగా ఏడవడం స్టార్ట్ చేశాడు. వాడు ఎప్పుడు ఏడవడం చూడలే నేను. ఒకసారి ఏడ్చాడు. పొద్దున్నాడు షిట్కి వెళ్ళడానికి ఒక సిగరెట్ ఉంటుంది, అది నేను కాల్ చేశాను. అప్పుడు చాలా ఏడ్చాడు. ఫస్ట్ టైం అప్పుడే ఏడవడం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏడవడం. ఏరా మందు నేను ఎక్కువ తాగేస్తున్నానా అనుకున్నాను. ఎందుకంటే ఆడి గురించి నాకు తెలుసు కదా. వాడు సిగరెట్ కోసం ఏడ్చాడంటే 60 ml కోసం ఇంకెంత చేస్తాను అది. అందుకని ఏరా మందు ఎక్కువ తాగేస్తున్నానా అంటే లేదురా. బ్రేకప్ అయిందా? ఎస్ బ్రో.
అన్నీ నీకే అలా అర్థం అవుతాయి బ్రో ఫాస్ట్గా. మ్యూజిక్ విడిపోయామరా మీ ఇద్దరం అంటే కొంచెం ఆనందంగా ఉంది. నమ్ముకోడు దొరికిపోతాం. అబ్బా సాయిరామ్. ఎలా విడిపోయారు? ఫోన్ చెక్ చేస్తుందిరా అన్నాడు. ఇది ఫస్ట్ డేనే జరగాల్సిందే బ్రో ఫస్ట్ డేనే. అదే కష్టం. అమ్మాయిలు ఫోన్ ఎలా చెక్ చేస్తారు అనుకున్నావు బ్రో? అది చాలా ఉంటాయి. పాస్వర్డ్ అడగరు, ఏం అడగరు బ్రో. ఏదో రోజు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది, నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటావు. ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ ముందే స్విచ్ ఆన్ చేస్తావు. పాస్వర్డ్ అడుగుద్ది, వాళ్ళు ఐమోలుగా చూసి వదిలేస్తారు. కథం బ్రో. ఇడి జీవితంలో అదే జరిగింది. అంటే మనం ఇప్పుడు మనం ఎదవ అవ్వాల్సిన అవసరం లేదు, ఎదవలను చూసి నేర్చుకోవచ్చు. అప్పుడప్పుడు మంచివి కూడా చెప్తూ ఉంటాను పాయింట్స్. అలా దొరికిపోయావా అంటే ఇంతకీ ఏముందిరా నీ ఫోన్లో అంటే నా న్యూడ్స్ ఉన్నాయిరా. తప్పే ఉందిరా, అమ్మాయి నేను చూడలేదా కొత్త అంటే అవి ఎప్పుడు ఆ అమ్మాయికి పంపించలేదురా అన్నాడు. మరి ఎందుకు దిగావురా అంటే పర్పస్ వేరు. అయ్యో ఎందుకురా నీకు ఇప్పుడు అని ఏడుస్తున్నాడు, మళ్ళీ ఇంకెక్కువ ఏడుస్తున్నాడు మామూలు దానికన్నా. సరే సరే 4 పెగ్గులు వేసిన తర్వాత ఏమన్నా తెలుసా, ప్రేమ అనేది తాడు మీద నడక లాంటిదిరా, బ్యాలెన్స్డ్గా ఉండాలి. బోగ్గాడిని ఇప్పటికిప్పుడు నుంచోమని 4 అడుగులు ఏమన్నాను అనుకో పడిపోతాడు. అంత తాగాడు వాడు. నాకు ప్రేమ గురించి చెప్తున్నాడు. అది కూడా బ్యాలెన్స్. లేగ్గాడు వీడు, ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు. పాప మా అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టి తప్పించుకుంది. సరే అయిపోయిందా, ఇప్పుడు ఆడి ఫోన్ మోగుతుంది. కాలింగ్ పిచాచి అని ఉంది దాంట్లో. పిచాచి ప్రేస్ నేను ఎప్పుడు చూడలేదు బ్రో. అదే పిచాచి కాలింగ్ అని అంటే ఆర్య 2 సినిమాలో మామయ్య కాల్ చేస్తాడు, అలా ఇసిరేస్తాడు ఫోను. అలా ఇసిరేసి అంటున్నాడు నేను మాట్లాడతా నాకు. అప్పుడైనా అన్నయ్య అనదని బ్రో, అప్పుడైనా హలో బేబియో గీబియో విందాం, గోబియో వింటాం కదా అని చెప్పి హలో అని కూడా అన్నా. మాట్లాడు అని హలో అన్నా. అన్నయ్య వాడికి అని బ్రో హలో బ్రో నేనేమన్నా. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇమిటేట్ చేయడానికి ట్రై చేశా కొంచెం. హలో అన్నాను. ఈ అంటే ఆడి ఫోన్ నా దగ్గర ఉంది కదా, లేనని ఎలా చెప్తున్నాడు, ఫోన్ నా దగ్గర ఉంది. ఆడు తాగేసి పడిపోయాడు అని చెప్పాను. అవునా నేను రానా అంతే. స్పీకర్ పెట్టా, ఆడి తెలీదు స్పీకర్ లేదు బేసిక్గా అని చెప్పి గ్లాస్ పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడా. వచ్చేయి అన్నాను బ్రో. ఆడికన్నా సాడిసిన బ్రో నేను. స్టోరీ మొత్తం విన్న తర్వాత నేను మంచోడిని అంటారేమో అనుకున్నా. నేనా నా డీపీని. ఎనీవే ఆ బెల్ వచ్చేసింది, వీడు తాగుతూ ఉన్నాడు. సేమ్ ఎంట్రీ, ఫస్ట్ ఇచ్చిందా ఎంట్రీ వెనకాల నుంచి ఇలా వచ్చింది. ఈసారి నేను అమ్మాయిరా గిమ్మాయిరా అనలా, నేను మెల్లగా అసలు మీ ఇద్దరు ఎలా విడిపోయారా. మంచి అమ్మాయారా నేనే వదులుకున్నా అని అన్నాడు. నాకు తెలుసు మన ఇద్దరు విడిపోవని వచ్చింది. 5 నిమిషాలు ఆగుంటే దీన్ని బండబోతులు తిట్టేవాడాడు. అంతకు ముందు తిట్టాడు, ఆ తర్వాత కూడా తిట్టుడు. పిల్ల వచ్చింది, నా తెలుసు మారిపోతాను, ఎందుకని ఎక్కువ తాగేస్తా. ఆడికన్నా ఎక్కువ తాగింది నేను. స్టడీగానే ఉన్నాను. అరుస్తారా నా తెలుసు నువ్వు మారిపోతావని అని వచ్చిందా అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వెందుకు వచ్చావు అంటున్నాడు. నేను వస్తున్నాను చెప్పే కదా అంది. నేను వెంటనే రే నీకు చెప్పారా నువ్వు మర్చిపో. అంత తాగేసాడు వీడు. నేను ఇంకా నటిస్తున్నాను అక్కడ. ఎందుకలా పాడైపోతున్నావు. ఈడు వల్లే అన్నాడు బ్రో. ప్రతి దానికి నన్ను వాడాడు, ఎట్లా వాడాడంటే ఈడు వల్లే అలా తయారైన అన్నాడు.
అసలు నువ్వు తాగిన నా మీద ప్రామిస్ చేసి ఎందుకు తాగుతున్నాడు? ఈడే మందు పోచాడు. అన్నయ్య నువ్వు ఎలాంటోడు అలా అని ఏడ్చేస్తుంది. కావాలంటే నువ్వు కూడా కూర్చొని తాగు. అర్థమైందా? ఆయన అసలు నేను పిలవలా, వాడే వచ్చాడు. నా మొగుడు గురించి నాకు తెలియదు. మొగుడు అంటుంది బ్రో. మొగుడు అంటే అమ్మాయిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎంత వల్నరబుల్ కండిషన్లో ఉంటే నేను అంత ఓన్ చేసుకుంటారు వాళ్ళు. నువ్వు వల్నరబుల్ స్టేట్కి వెళ్ళిపోవాలి అంటే లొంగిపోవాలి. వినమ్రత. అసలు నువ్వే చెడగొట్టావు. ఫస్ట్ నుంచి చూస్తున్నా. ఆ రోజు మీరు తాగొచ్చారు కదా అంది. ఏ రోజు మర్చిపోయాను నేను. ఆ అమ్మాయి రివర్స్లో పతాక అర్ధ పతాక అంటే నాకు ఎన్నేళ్ళు చూపిస్తుందో అర్థం కావట్లేదు. నేను అక్క అంటాను. సార్ చెల్లి నేను అలాంటి కాదు, ఆ రోజు ఈడే తీసుకొచ్చాడు, ఇవన్నీ కాదు, అసలు నువ్వేలా వచ్చావు, అది అక్కడ ఉన్నాడని నీకు ఎలా తెలుసు, మా కాలేజ్కి ఎలా వచ్చావు, నాకు అది ఇప్పుడంతా మైండ్ గేమ్ అనిపిస్తుంది, ఇదంతా నువ్వు ఆడిన గేమ్ కదా అని. ఆ అమ్మాయి ఎలాగీ ట్రాక్ చేసిందో చెప్తా. సో వాట్సాప్ గ్రూప్లో ఒక అమ్మాయి పెట్టిందని చెప్పానా? ఆ పిల్లకి ఈ పిల్లకి సంబంధం లేదు. ఈ పిల్లకి ఒక ఐడి కార్డ్ వేసుకొని వచ్చి చూసావా, ఆ అమ్మాయి ఒక్కతే తెలుసు మా కాలేజీలో. ఆ అమ్మాయిని మీ కాలేజీలో కళాభారతి ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు ఎవరు కనుక్కోమంది. వాళ్ళ పేర్లు నేను చెప్పను ఎందుకంటే బయటికి వెళ్తుంది కదా. ఈ అమ్మాయి మీకు ఎలా చెప్పాలి, యా వెరీ నైస్, క్లాసికల్ డాన్సర్. వద్దొద్దు, క్లాసికల్ డాన్సర్, మా క్లాస్ అమ్మాయి. ఓకే, ఈ అమ్మాయి క్లాసికల్ డాన్సర్ ఫ్రెండ్. ఈ అమ్మాయి ఐడి కార్డు వేసుకొని వచ్చింది. క్లాసికల్ డాన్సర్ ఐడి కార్డు అడిగింది. ఐడి కార్డు కన్నా ముందు ఫోన్ నెంబర్ అడిగింది. ఎవరు ఫోన్ నెంబరు? కళాభారతికి వచ్చే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎవరు టాలీ అవుతున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి. నాకు తెలిసింది ఈ అమ్మాయే. ఈ అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇస్తానని చెప్పి ఇచ్చింది. ఈ అమ్మాయి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలీదు. మాట్లాడింది డైరెక్ట్గా. ఆ రోజు ఇద్దరు వచ్చారు మీ ఫ్రెండ్స్ అని అంటే అవును అంటే అందులో ఒకడు నాతో వల్గర్గా బిహేవ్ చేశాడు అని చెప్పిందంట. బ్రో నేను అప్పటి నుంచి నా గెడ్డం ఎంతే ఉండే. లవరా సిగ్గుపడుతున్నా అంటే అది వల్గర్గా బిహేవ్ చేశాడు ఆడు ఎవడో నాకు తెలియదు అంటే నా నెంబర్ వచ్చింది. అప్పటికి ఈ అమ్మాయి వచ్చే ముందు 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను సేవ్ చేస్తుంటే నెంబర్ చూపించేస్తుంది ఫోన్లో. ఈ నెంబర్ నా దగ్గర ఎప్పుడుందా అని ఆలోచిస్తున్నాను. ఈ అమ్మాయి కాల్ చేసింది. వీడికి ఫస్ట్ నుంచి బోకరజం చేసింది నేను. అలాంటిది వీడి వల్ల నేను చెడిపోయాను, వీడి వల్ల నేను నాశనం అయిపోయానని చెప్పి నన్ను వాడుకొని, అమ్మాయిని కూడా అంత వాడుకొని ఉన్నాడు. నన్ను వాడుకున్నాడు వాడుకొని ఆ లవ్ సెట్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక నెలలో వాళ్ళ పెళ్ళి. ఎస్ బ్రో, ఇప్పుడు వాళ్ళకి తెలుసు. ఓకే మా స్టోరీ చెప్పింది ఏం పర్లేదు, పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళుద్ది నాకు తెలుసు. చాలాసార్లు అంది అన్నయ్య వీడి గురించి ఏమన్నా పెళ్ళికి ముందే. ప్రేమ వేరు పెళ్ళి వేరు. అమ్మాయి పెళ్ళి ఊరికే చేసుకో, ప్రేమించొచ్చాము కానీ పెళ్ళి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇది రిలీజ్ చేశారు అనుకోండి, నాకు సంబంధం లేదు. ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ కాకుండా మీరు ఇక్కడ ఆపేశారు కదా, ఏది ఆ తర్వాత ఎపిసోడ్ తిడుతుందని చెప్పారు కదా బ్రో. ఆ తర్వాత వీళ్ళు ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఒక్క అమ్మాయిని ఒకసారి ప్రేమిస్తాడు బ్రో. చాలా మంచోడు బ్రో వీడు. అంతకుముందు చాలా ఈ క్లిప్ చాలా నాశనం బాబు దీన్ని తీసే అర్థం పెడతాను. వీడు మంచి క్వాలిటీ కూడా ఎంత బ్యాడ్గా ఉంటుందో నాకు తెలీదు, సారీ. సో చాలాసార్లు అడిగింది వీడి డార్కెస్ట్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా, నేను పెళ్లి చేసుకోబోతున్నాను కరెక్టేనా. ఫస్ట్ వీళ్ళిద్దరిని విడగొడదాం అనుకున్నాను నేను, కానీ ఇంత దూరం వచ్చింది కదా అని చెప్పి లేదా మంచోడే. ఎ గుడ్ ఫ్రెండ్ ఆల్వేస్ కవర్స్.